హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్. ఈరోజు నేను మీకు మీటర్ ఫ్యాబ్రిక్ తోటి 4.5 ఇయర్స్ పాపకి ఒక పంజాబీ టాప్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. మనకి టాప్ లెంత్ ఎంతవరకు కావాలి అన్నది చూసుకుని 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం. ఆ విధంగా ఖర్చులు యాడ్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అదే మార్కింగ్ని ఇంకొంత డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలి. చూడండి, ఇలా డ్రా చేసిన తర్వాత మనకి నెక్ విడ్త్ ఎంత కావాలి, షోల్డర్ ఎంత కావాలి అన్నది కరెక్ట్గా చూసుకుని మార్కింగ్ చేయాలి. కట్ చేసేసిన తర్వాత మార్కింగ్స్ మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. అదేవిధంగా కొంచెం కిందకి ఒక 4 to 5 ఇంచెస్ దగ్గర కూడా అదే మార్కింగ్ మార్క్ చేసుకోవాలి. అక్కడ ఈ విధంగా చంక డౌన్కి నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత ఉందని చూసుకుని నెక్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మనకి ఎంత లెంత్లో కావాలో అన్నది మార్క్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే నెక్ షేప్ని కూడా ఒకసారి డ్రా చేస్తున్నాను. చిన్న పాపదే కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ పార్ట్ యొక్క లెంత్ ఎంత ఉందని చూసుకుని అది 4 భాగాలుగా చేసి ఒక భాగానికి వచ్చిన మార్కింగ్ని ఇక్కడ మనం మార్క్ చేసుకుని ఖర్చులను కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పైన స్టార్టింగ్ పాయింట్ నుండి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ మార్కింగ్ దగ్గర హిప్ యొక్క లూజ్ ఎంత ఉన్నదని చూసుకుని ఇక్కడ ఖర్చు 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అండ్ అదే లెంత్ కింద వైపును కూడా పెట్టుకుంటే సరిపోతుంది. కిందన ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, మనకి క్లాత్ లేదు కాబట్టి సేమ్ పెట్టుకున్నాను. అండ్ ఈ మిడిల్ వచ్చేసరికి మనకి నడుం పార్ట్ యొక్క లూజు ఈ విధంగా పెట్టుకుని మనం ఈ మార్కింగ్స్ని అయితే కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కింద నుండి ఈ కింద పార్ట్ వరకు కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకుని ఈ పార్ట్స్ని అయితే మనం కట్ చేసుకోవాలి. అండ్ చంక రౌండ్ని కూడా మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ భుజాలు జారిపోకుండా ఒక 1/4 ఇంచు చిన్నగా అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని లైన్ అయితే డ్రా చేశాను. అండ్ ఇప్పుడు కటింగ్ విధానంలోకి వెళ్ళిపోదాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ పార్ట్ ఇక్కడ లైన్ డ్రా చేయాలని చెప్పాను కదా, ఇది ఈ విధంగా డ్రా చేసి అండ్ ఈ పార్ట్ను కూడా మనం కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా కటింగ్ని అయితే స్లోగా అయితే చేసుకోవాలి. అండ్ ఎక్కడైనా ఎక్స్ట్రా పీస్ కట్ అయింది అంటే మాత్రం మనం మళ్ళీ యాడ్ చేయడానికి అస్సలు కుదరదు. అండ్ అతుకులు పడిపోయినా కూడా ఫ్యాబ్రిక్ అనేది పాడైపోతుంది. ఈ 1 మీటర్ ఫ్యాబ్రిక్లోనే మనం ఇంత అడ్జస్ట్ చేసి పాపకి మంచి టాప్ని అయితే కటింగ్ చేస్తున్నాం. అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్కి షోల్డర్కి మధ్య పాయింట్ని చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ని పెట్టేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి. అండ్ బ్యాక్ యొక్క నెక్ షేప్ కూడా డ్రా చేసేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నెక్ షేప్ ఉంది కదా, ఎంత లెంత్ కావాలి అన్నది మార్క్ చేసుకుని 2 ఇంచెస్ లూజ్ ఉండేలాగా చూసుకుని ఈ పార్ట్ని అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా రౌండ్ షేప్, బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడైతే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ అనేసి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాము. అండ్ ఈ కట్ చేసేసిన తర్వాత ఈ పార్ట్స్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్, మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి హ్యాండ్స్ కటింగ్ అయితే చేద్దాం. ఫస్ట్
ఇక్కడైతే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అన్నది చూసుకుని దానికి 1 ఇంచ్ని అయితే యాడ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఒక 3 ఇంచెస్లో కూడా ఒక మార్క్ చేసుకుని ఇప్పుడు కింద లూజ్ ఎంత కావాలని మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఖర్చు వరకు పెట్టుకున్నాము. ఇక్కడ హ్యాండ్ డౌన్ ఎంత కావాలి అన్నది కూడా ఒకసారి చూసుకుందాము. హ్యాండ్ డౌన్ వచ్చేసి 1.5 ఉంటే సరిపోతుంది. అండ్ మనకి హ్యాండ్ కర్వ్ తిరిగే ప్లేస్ కూడా ఒక 1.5 దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని ఇలా మనం అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, స్కేల్ 2 ఇంచెస్ లెంత్ కాబట్టి నేను ఇలా పెట్టి కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ను కూడా కట్ చేసేసుకోవాలి. కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. మీకు స్టిచ్చింగ్ కావాలి అంటే మనకి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు అడిగేదాన్ని బట్టి నేను స్టిచ్చింగ్ని అయితే పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను నెక్ పార్ట్స్ క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాను.